అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసురా 24వ భాగం. మరో 2 నెలల్లో మన పెళ్లి అంటూ లోపలికొచ్చిన ఏకేని రైజా వేద షాక్ అయ్యి చూశారు. ఎదురుగా నిలబడిన ఏకేని కొత్తగా చూసింది వేద. అతనెప్పుడు నీటుగానే ఉంటాడు. జుట్టు చెదరటం, చెమట వాసనతో ఉండటం అతనికి అస్సలు నచ్చదు. ఇంకా స్నానం చేసినట్టు లేడు. నలిగిన బట్టలతో, చెదిరిన జుట్టుతో, నిద్రలేని కళ్ళతో కనిపించాడు. ఓ మై గాడ్, నిజమేనా బాస్? ఆశ్చర్యంగా అడిగింది రైజా. నేను వేదాతో మాట్లాడాలి అన్నాడు ఏకే. అర్థం చేసుకున్న డాక్టర్, రైజా బయటికి వెళ్ళారు. వేద మంచం మీదే ఎదురుగా కూర్చుని, వేద, 2 నెలల్లో మన పెళ్ళి. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పేది వినపడుతుందా అన్నాడు ఏకే. అతని జీవితంలో పెళ్ళంటే అర్థమే లేదు. ఆ బంధాన్ని కొనసాగించాలనుకోలేదు. 500 కోట్లు కట్టే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏకే పెళ్లి కుప్పుకోలేదు. కానీ వేద ఎప్పుడు పక్కనే ఉండాలి అనుకున్నాడు. వేద ఆలోచిస్తూ ఉండగా తనకి అర్థమైంది. తన వల్ల 500 కోట్లు పోయాయి కాబట్టి ఆస్తి కోసం తన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంది. నిజానికి ఏకే ఏ స్వార్థం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. వేద, నేను నిన్ను పర్మిషన్ అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. యూజ్లెస్. కానీ కొన్ని గందరగోళాల్ని తెరదించాలి. ఆర్కేని తలుచుకుంటూ అన్నాడు ఏకే. ప్రపంచంలో పెళ్లి ప్రపోజల్ ఇంత భయంకరంగా ఎవ్వరికీ ఉండదేమో. ఆలోచిస్తుంటే వేదాకి తన మీద తనకే జాలిగా అనిపించింది. తన స్వతంత్రాన్నెవరో బలవంతంగా లాగేసుకున్నట్టు ఉంది. అర్జున్ ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. తన ఇష్టాన్ని ఎప్పుడూ అడగలేదు. కానీ ఏకే పెళ్లినొక బిజినెస్లా చూస్తున్నాడు. ఏకే అంటే ఇష్టమున్నా సరే అతను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్న కారణాలు బాధగా అనిపించింది. నిన్ను బాధ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కడికి నేనిచ్చే శిక్ష ఇదే. కోపంగా గట్టిగా అరిచాడు ఏకే. ఆ అరుపుకి తుల్లిపడ్డ వేద చిన్నగా సర్దుకుంటూ కూర్చుంది. మీరు నన్ను పెళ్లి చేసుకోవటం వాళ్ళకు కాదు శిక్ష, నాకు. తనలో తానే అనుకుంది కానీ బయటికేమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు నర్స్ వేదాకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని లోపలికొచ్చింది. ఏకేని అందుకొని తినిపించబోయాడు. పర్లేదు బాస్, నేను తింటాను అంటూ వేద అందుకోబోయింది. నువ్వు తింటావా, తినగలవా అని అడగలేదు. నేను తినిపిస్తాను. విషయం ఏదైనా సరే ఐ లైక్ యూ. కానీ ఇలా ఉంటే కాదు, ఎప్పట్లా హుషారుగా ఆరోగ్యంగా ఉండాలి అంటూ వేద బుగ్గలు 2 పట్టుకుని చిన్నగా నొక్కి చెంప మీద తడుతూ అన్నాడు ఏకే. వేద, ఇది పెళ్లి విషయం, చాలా పెద్ద నిర్ణయం. అతనికి కుదరదు అని చెప్పేసే. వేద మనసు గట్టిగా అంటుంది. అప్పుడే ఏకే తన చేతినందుకుని, చూడు వేద, వేలుకున్న ఈ ఉంగరాన్ని ఎప్పుడు బయటికి తీయకు, నీ దగ్గరే ఉండాలి అంటూ చేతిని చిన్నగా ఒత్తుతూ అన్నాడు. వేదాకి టిఫిన్ తినిపించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు ఏకే. పెళ్లి అనగానే తన కుటుంబం మొత్తం గుర్తొచ్చింది వేదాకి. లోపలికి రాగానే తన మనస్థితిని అర్థం చేసుకున్న రైజా వేదాన్ని ఓదారుస్తూ హత్తుకుంది. చిన్నగా వీపు మీద నిమిరింది. ఆ మాత్రం ఓదార్పుకే ఏడ్చేసింది వేద. హాస్పిటల్ నుండి తిన్నగా తను తీసుకున్న హోటల్ గదికి వెళ్ళాడు ఏకే. చన్నీటితో స్నానం చేస్తున్నా సరే అతని కోపం తగ్గట్లేదు. దొరికిన వాళ్ళు 7 మాత్రమే. వాళ్ళతో చేయించిన వాళ్ళు దొరకలేదు. ఆర్కే మీదే అనుమానంగా అనిపించింది. 500 కోట్లని అప్పుగా తీర్చాలని అడగటం, వేదాన్ని కిడ్నాప్ చేసి 500 కోట్లు కావాలనటం ఇందుకు కారణం. ఆర్కేకి ఆ వ్యక్తులకి మధ్య మరో మనిషి ఉన్నాడని ఏకేకి తెలీదు. రెడీ అయిన ఏకేలో ఇంకా ఆవేశం తగ్గలేదు. అంతే వేగంగా ఆర్కే దగ్గరికి కారులో బయలుదేరాడు. తన ఇంట్లో ఉన్న ఆర్కే వరప్రసాద్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. తేడా ఏదైనా వచ్చిందంటే నిన్ను ఆస్ట్రేలియా జైలుకి పంపిస్తాను. ముందే చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఏం కాకూడదు. నాకు నా మనవడికి మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదు. చుట్టూ ఎవరు వినకుండా చిన్నగా అన్నాడు ఆర్కే. లేదు సార్, అసలు మీ పేరు బయటికి రాదు. అసలు ఈ విషయంతో మీకు సంబంధమే లేదనుకోండి వరప్రసాద్ అంటూ ఉండగా కింద హాల్లో నుండి ఆర్కే అంటూ గట్టిగా అరుపు వినిపించింది. వెంటనే కాలు కచ్చేసి కిందకొచ్చాడు ఆర్కే. గదుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకొచ్చారు. మీ అల్లుడెందుకు ఇలా అరుస్తున్నాడు? ఆ అమ్మాయి చచ్చిపోయిందా? శాంత గోపాలకృష్ణతో అంది. నోరు ముయ్యమ్మా, ఎప్పుడు ఒక్క మంచి మాట రాదా? ఏకే విన్నాడంటే మొదట నీకు బొంద పెడతాడు. ఇలాంటి టైంలో నిశ్శబ్దంగా ఉండటం మంచిది. శివ చిన్నగా గునిగాడు. ఆనంద్, ఇదంతా నేను చేయలేదని నీకు ముందే చెప్పాను.
నమ్మకం కలిగేలా చెప్పాడు ఆర్కే. అందుకేనా నువ్వడిగినట్టే కిడ్నాపర్ కూడా 500 కోట్లే అడిగాడు? ఆ మాటకి శాంత నోరు తెరిచేసింది. ఏంటి, అతని కింద పనిచేసే ఒక పనిదాని కోసం 500 కోట్లు పెట్టాడా? అబ్బురుపోతూనే శాంత చిన్నగా అంది. ఒరే శివ, వాడెవడో తెలుసుకో, తిరిగి 1000 కోట్లిచ్చి మీ అమ్మనిచ్చేద్దాం. గోపాలకృష్ణ అనేసరికి పెద్ద కళ్ళతో శాంత కోపంగా చూసింది. శివ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మూసిమూసిగా నవ్వాడు. నేను మాట్లాడడం పూర్తయ్యే వరకు ఎలాంటి శబ్దం వినపడకూడదు, కోపంగా అరిచాడు ఏకే. ఆయన వాళ్ళు 500 కోట్లు అడిగితే దానికి బాధ్యుడిని నేనా? ఆర్కే అన్నాడు. నేనింకా మాట్లాడడం మొదలు పెట్టలేదు. ఏకే సీరియస్గా చూస్తూ అని, నాకు 27 సంవత్సరాలు పూర్తయ్యేలోపు నా పెళ్లి జరగాలి అనుకున్నావు, అదే జరుగుతుంది. వేదాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. ఆర్కే ఏదో అంటానికి అడుగు ముందుకు వేశాడు. నేను మాట్లాడడం పూర్తవలేదు అన్నాడు ఏకే. ఆర్కే ఆగిపోయాడు. ఏమన్నావు? నీ గొంతులో ఊపిరుండగా ఇది జరగదన్నావు కదూ. పైకి వెళ్ళడానికి టికెట్ రెడీ చేసుకో. ఏకే పొగరుగాని వెంటనే ఆర్కేని అనుకరిస్తూ, నేను చచ్చిపోయినా సరే ఆత్మగా తిరిగొచ్చి ఈ పెళ్లిని కానివ్వను. అందామనుకుంటున్నావా? నా సోల్మేట్ నాకు దొరికేసింది, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గట్టిగా నవ్వుతూ అన్నాడు ఏకే. ఆర్కే మొహం కోపంతో ఎర్రపడింది. ఓ, నీకు బీపీ కూడా ఉన్నట్టుంది కదూ. ఇంకా పెంచుకో, కళ్ళల్లో చెవుల్లో రక్తం కారుతూ చచ్చిపోతావు. దాన్ని చూస్తూ నేను ఆనందంగా పెళ్లి చేసుకోవాలి. ఏకే అంటూ వెనక్కి తిరగబోతుండగా గుమ్మం దగ్గర రైజా కనిపించింది. వీడు మనిషా రాక్షసుడా, సైకోలో తయారయ్యాడు. శాంత తనలో తానే తిట్టుకుంది. ఏ రైజా, వేదాన్ని విడిచిపెట్టి ఎందుకొచ్చావు? నేను రావద్దని చెప్పాగా, తన కోసం నిలబడ్డ రైజాతో అన్నాడు ఏకే. బాస్, అది ఆఫీసులో క్యాషియర్కి ముందే వేద 500 కోట్లు ఆర్కే కన్స్ట్రక్షన్స్కి పంపించేయమని మెయిల్ చేసింది. తను చెప్పినట్టుగానే క్యాషియర్ పంపించేశాడు, ఆయాసపడుతూ చెప్పింది రైజా. డబ్బెక్కడిది అన్నాడు ఏకే. అది మీరు వాళ్ళకి ఇచ్చిన డబ్బుని మేము తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చేసాం బాస్. ఆ తర్వాత జరగాల్సింది మొత్తం క్యాషియర్ చూసుకున్నారు. ఆ మాట వినగానే ఏకే ఆర్కే వైపు వంకరగా చూశాడు. నా వేద ప్రతి రూపాయి ఇంట్రెస్టుతో సహా ఆర్కే కన్స్ట్రక్షన్స్కి అందేలా చేసింది. వేద నిన్ను ఓడించింది అంటూ రైజా తీసుకొచ్చిన డాక్యుమెంట్ని ఆర్కే మొహం మీదకి విసిరుగొట్టాడు. అంటే మా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? కోపంగా అన్నాడు ఆర్కే. ఈ మధ్య జోక్స్ చేయటం కూడా బాగా నేర్చుకున్నావే. పగ తీర్చుకోవాలనుకుంటే మీ జీవితాలతో ఆడుకుంటాను కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ అన్నాడు ఏకే. మరెందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? ప్రేమిస్తున్నావా? ఆర్కే అనటంతో ఓ నిమిషం నిశ్శబ్దంగా కళ్ళెత్తి చూసి, ఏ ప్రేమించకూడదా? ప్రేమించాను కాబట్టే పెళ్లి చేసుకుంటున్నాను. ఏకే అనటంతో అందరూ షాక్ అయ్యారు. రాజశేఖర్ ఒక్కడే మనస్ఫూర్తిగా సంతోషించాడు. అదంతా వింటున్న రైజాకి ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆ మాటలన్నీ గుండెల నుండి కాకుండా పెదాల మీద నుండే వస్తున్నట్టు అనిపించాయి. ఆర్కే కోపంగా ఏదో అరవబోయాడు. పక్కనే ఉన్న రెండో కొడుకు గోపాలకృష్ణ తండ్రిని శాంతపరిచి నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లటానికి ప్రయత్నించాడు. నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. వేద నా భార్య కాకుండా ఉండడానికి ప్రయత్నించు అంటూ సవాలు విసిరి అక్కడి నుండి బయలుదేరాడు ఏకే. అతను వెళ్ళిన కాసేపటికి రైజా వాళ్ళందరినీ కొన్ని సెకండ్ల పాటు గమనించి బయటకొచ్చింది. బాస్, మీరు నిజంగా వేదాన్ని ప్రేమిస్తున్నారా? కార్లో వెళ్ళేటప్పుడు రైజా ఏకేని అడిగింది. నేను ఎవరు అన్నది ప్రతి ఒక్కరికి నిరూపించాలి, ఏకే అన్నాడు. అందుకోసం వేదాన్ని ఇంత రిస్కులోకి తీసుకొస్తున్నారా? ఇదసలు ఇష్యూనే కాదు. ఇన్ని రోజులు నాకు పిఏగా ఉంది, మరికొంతకాలం ఫియాన్స్గా ఉంటుంది. ఏదో ప్రమోషన్ ఇచ్చినంత క్యాజువల్గా అన్నాడు ఏకే. పెళ్ళంటే మీకు అలా అర్థమైందా? ఏకే వైపు విచిత్రంగా చూసింది. వివాహం అనేది ఒక సామాజిక హోదా, భార్యాభర్తలుగా చూపించుకునే ఒక అధికారం. ఇద్దరికీ నచ్చి కలిసి ఉండాలంటే పెళ్ళే అవసరం లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే చాలు. ఏ పెళ్ళైన వాళ్ళు మాత్రం విడిపోవట్లేదా? తిరిగి వాదించలేక రైజా నిశ్శబ్దంగా ఉండిపోయింది. హాస్పిటల్లో ఉన్న వేదాకి ఆర్కే అప్పు తీరగానే మనసు కుదుటపడింది. డబ్బు లేదు కాబట్టి బాస్ నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఆలోచన మారే ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా నీకు బాస్ మీద కోపం రావట్లేదా? ఎందుకు?
ఎందుకింత కష్టాన్ని భరించాలి? ఒక మనిషి మీద ఇష్టముంటే ఎంత కష్టాన్నైనా భరిస్తామా? సరే, ఇష్టముంది పో, కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదే. అతను అడిగినప్పుడు నాకిలా చేసుకోవటం ఇష్టం లేదని ఎందుకు చెప్పలేదు? కొంచెమైనా పౌరుషమే లేదా? ఛీ! వేద తన్ని తానే తిట్టుకుంటూ ఉండగా ఆర్కే గదిలోకొచ్చాడు. ఎలా ఉంది వేద? నొప్పిగా ఉందా? వేద తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. ఏకే స్పర్శతో అంతకుముందు వచ్చిన ఆలోచనలన్నీ మర్చిపోయింది వేద. అని గొంతుల నుండి చిన్న శబ్దం మాత్రం వచ్చింది. మరో 2 రోజులు లీవ్ సరిపోతుందా? తగ్గిపోతుందా అప్పటికి? ఏకే అన్నాడు. ఓసి పాపిష్టిదానా, ఎన్నిసార్లు నమ్మి మోసపోతావే? ఉద్యోగం మానేసి వెళ్తానంటూ చెప్పలేవా? అనుకుంటూ అతని కళ్ళల్లోకి చూసింది. అది వేరేలా అర్థమైన ఏకే, సరేలే, కాసేపు రెస్ట్ తీసుకో, నేను ప్రాజెక్టు చూసుకుంటాను. హాస్పిటల్ ఆఫీస్గా మార్చేసి 2 గంటల పాటు పనిలోనే ఉన్నాడు. వేదాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ నర్స్ లోపలికొచ్చింది. ఆమె చేతిలో ఉన్న భోజనం ప్లేట్ చూసి అతని వర్క్ మొత్తం పక్కన పెట్టేశాడు. అతని కళ్ళల్లోకి చూస్తుంటే వేదానే ముఖ్యం అన్నట్టు ఉంది. కానీ వేదాకి ఇది వ్యాపారంలో ఒక భాగమేమో అనిపించింది. హాస్పిటల్లో ఉన్న వారం రోజులు గాజు బొమ్మలా అతి జాగ్రత్తగా చూసుకున్నాడు ఏకే. కొన్ని రోజులకి వేద డిశ్చార్జ్ అయ్యే సమయమే కాదు, ఇండియా తిరిగెళ్లే రోజు కూడా దగ్గర పడింది. తను ఉంటున్న హోటల్ గదిలోనే వేద కోసం మరో గది తీసుకున్నాడు ఏకే. నీ గది ఇంకా క్లీన్ చేయలేదు, అప్పటి వరకు ఇక్కడే ఉండు. డిశ్చార్జ్ అయిన వేదాని ఏకే హోటల్లో తన గదికి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో రోజులు ఏకేతో ఒకే గదిలో ఉంది. కానీ ఇప్పుడు ఏకే వెనకాల గదిలోకి వెళ్లాలంటే ఏదో ఇబ్బందిగా అనిపించింది వేదాకి. ఏం వేదా, లోపలికి రా, ఆగిపోయావే? ఏకే అన్నాడు. అతను చూపించే కేర్ చూస్తుంటే ప్రేమిస్తున్నాడేమోనని అనుమానంగా కూడా అనిపించింది వేదాకి. కానీ ఓ నిమిషం ఆలోచించగానే అదంతా అబద్ధం. ఏ పని చేసినా అతను పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటాడు. అందుకోసం ఫియాన్సీగా తన బాధ్యతని పూర్తి చేస్తున్నాడు అనుకుంది. వేద ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేసరికి ఏకే వెనక్కి వెళ్ళి వేదాని ఎత్తుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు. వేదాకి ఎక్కువగా మేకప్ వేసుకోవటం ఇష్టముండదు. వృత్తిపరంగా లిప్స్టిక్, ఐలైనర్ వేస్తూ ఉంటుంది. ఏ మేకప్ లేకుండా తేటగా ఉన్న తన మొహాన్ని చూస్తుంటే స్వచ్ఛంగా అనిపించింది ఏకేకి. వేద తెలివిగలదే కాదు, అందంగా కూడా ఉంటుందని అతనికి తెలుసు. కానీ ఎప్పుడూ వేరే దృష్టితో చూడలేదు. కానీ ఇప్పుడు అతనికి తెలియకుండానే వేదాకి అలవాటు పడిపోయాడు. వేద, మరో 2 నెలల్లో మన పెళ్ళి. నీకు ఏదైనా చెప్పాలనుందా? అడిగాడు ఏకే. వేద ఈసారి ఆలస్యం చేయదలుచుకోలేదు. అది మా అమ్మా నాన్న అంగీకారంతో జరిగితే బాగుంటుంది. ఏకే ఆమె వైపు సీరియస్గా చూసి, నాకు ఎవ్వరి అంగీకారంతో పనిలేదు. వేద వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు ఏకే. తెలుసు బాస్, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. నేను అడిగింది చేస్తారన్న నమ్మకంతో చెప్పాను. చేయటం చేయకపోవటం మీ ఇష్టం. వేద చెప్పి తల దించుకుంది. ఓకే, రేపు ఇండియా వెళ్తాం కదా, అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ఏకే. గది క్లీన్ అయిపోవటంతో వేద తన గదిలోకి వెళ్ళిపోయింది. మరో 2 రోజులు ఆఫీస్కి రాకుండా రెస్ట్ తీసుకోమని ఏకే చెప్పాడు. ఏకే ఆఫీస్ రూమ్లోని ఏకే లేనప్పుడు వేద కోసం రైజా వెళ్ళి కూర్చోటం అలవాటు. వచ్చిన వారం రోజుల్లోనే ఇద్దరు చాలా దగ్గరయ్యారు. రైజా మాట్లాడుతూ ఎప్పుడూ ఖాళీగా కూర్చోదు. చేతిలో పెన్ను తిప్పటమో, టేబుల్ మీద ఉన్న వెయిట్ని చేతిలో ఆడుతూ ఉండటమో చేస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా అలానే వేద లేకపోయినా సరే ఏకే ఆఫీస్ రూమ్లో కూర్చొని పేపర్ వెయిట్తో ఆడుతూ ఉంది. ఏకే కోసం ఎదురు చూస్తుంది. దాన్ని ఎగరవేస్తూ ఉండగా పడిపోబోయింది. దాన్ని పట్టుకోవడానికి పక్కకి ఉరిగిన రైజా ఉల్లో టేబుల్ మీద ఉన్న ఓ ఫైల్ పడింది. అరెరే, ఏంటిదంతా? వేదాకి బాగా అలవాటు పడిపోయాను. వెళ్ళిపోయాకేం చేస్తాను? ఈ గదిలోకి ముందే వచ్చి కూర్చున్నాను. తనలో తానే తిట్టుకుంటూ ఆ ఫైల్ని సర్దుతూ ఉండగా అందులో వేద పేరు కనిపించింది. అనుమానంగా తెరిచి చూసింది రైజా. పెళ్ళైన సంవత్సరం తర్వాత విడాకులు తీసుకోవాలంటూ ఒప్పంద పత్రం అది. కేవలం 1 ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే వివాహం జరుగుతుందని అందులో రాసుంది. నిజానికి ఇవన్నీ ఆస్ట్రేలియాలో చాలా సాధారణమే, కానీ ఇండియాలో కాదు, ముఖ్యంగా వేదాకి కాదు. ఇదంతా వేదాన్ని కలిసి చెప్పి ఈ పెళ్లి నుండి బయటపడేయాలనుకుంది రైజా. ఏకే సైట్ విజిటింగ్కి వెళ్ళాడని తెలిసి వేద మొబైల్కి మెసేజ్ చేసింది. నేను హోటల్లోనే ఉన్నాను. బాస్కి తెలియకుండా కలవాలంటే
కింద కలుద్దాం అంటూ ఎక్కడ వెయిట్ చేస్తుందో చెప్పింది వేద. గతంలో ఒకసారి వేద చేతి మీద వేడి పాలు పడ్డాయి. ఆ మంటకి తట్టుకోలేక అరిచి గోల చేస్తుంటే వేద చేతికున్న ఉంగరాన్ని తీయబోయింది రైజా. కాని వేద వద్దంటూ చిన్నపిల్లల మొహం పెట్టింది. ఇది బాస్ ఇచ్చిన ఉంగరం, తీయొద్దన్నారు. వేద మాట్లాడిన మాటలు తను ఏకేని ప్రేమిస్తుందేమోనని అనిపించింది రైజాకి. ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలంటూ వేద దగ్గరికి బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటల వేళ ఏకే వచ్చే సమయానికంటే ముందు రైజా హోటల్కి చేరుకుంది. హోటల్లోకి వెళ్తూ ఉండగా అర్జున్ బయటికి రావటం కనిపించింది. ఇతన్ని ఎక్కడో చూశాను, ఒకసారి ఆఫీస్కి వేద కోసం వచ్చాడు కదూ, అంటే వేదాకి తెలిసినతనా, కలిశాడా? ఆలోచిస్తూనే వేదాకి ఫోన్ చేసింది రైజా. ఎక్కడుందో చెప్పగానే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. రైజా వేదాన్ని చూడగానే అర్జున్ గురించి మర్చిపోయింది. వేద, నీతో మాట్లాడటానికి వచ్చాను, ఎక్కువ సమయం లేదు, బాస్ రావచ్చు. నువ్వింత బాధపడుతూ బాస్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాబ్ మానే వేరే చోటికి వెళ్ళిపో. నాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళతో చెప్పి నీకెక్కడ కావాలంటే అక్కడ జాబ్ వచ్చేలా చేస్తాను. లేదంటే ఇదంతా మానేసి మీ ఊర్లోనే హాయిగా ఉండిపో. నీకు నీ కుటుంబంతో ఏదో సమస్య ఉంది తెలుసు, కానీ బాస్ని చేసుకుంటే అది మరింత సమస్య అవుతుంది. వేద చేతులు పట్టుకొని ప్రేమగా చెప్పింది రైజా. వేద బాధగా తల వంచుకుంది. నేను అలానే అనుకున్నాను, కానీ బాస్ని దాటి తప్పించుకోగలమా? అంతెందుకు, నువ్వు బాస్ని కాదని ఉద్యోగం మానేసి వెళ్ళగలవా? వేద చెప్పే సమాధానాలు వింటుంటే రైజాకి కొత్తగా అనిపించింది. వేద, నువ్వు బాస్ని ప్రేమిస్తున్నావా? నీ మనసేంటో నీకు అర్థం కావట్లేదా? రైజా అడిగేసరికి వేద కనురెప్పలెత్తి అయోమయంగా చూసింది. అప్పుడే హోటల్లోకి ఏకే రావటం ఇద్దరూ గమనించారు. ఆ ఇద్దరిని చూడకుండా అక్కడే ఉన్న మెనూ కార్డ్ని మొహానికి అడ్డంగా పెట్టుకున్నారు. ఏకే అటూ ఇటూ చూడకుండా వేగంగా నడుచుకుంటూ వేద రూమ్కి వెళ్ళాడు. అక్కడ లాక్ వేసి కనిపించింది. వెంటనే వేదాకి కాల్ చేశాడు. బాస్, అది లంచ్ చేద్దామని కిందకొచ్చాను చెప్పింది వేద. ఓకే వేద, నేను వెళ్తాను. బాస్కి నేనొచ్చిన విషయం చెప్పకు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ఎక్కడికి వెళ్ళినా ఈ అక్క ఉందని మర్చిపోకు. వేద బుగ్గ మీద ముద్దిచ్చి అక్కడి నుండి కదిలింది రైజా. చాలా సంవత్సరాల తర్వాత ఒకరు ప్రేమగా అభిమానంగా మాట్లాడుతుంటే తన కళ్ళు ఆప్యాయతతో చెమ్మగిల్లాయి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.